సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. పల్లెల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యం. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఎమ్మెల్యేను మున్సిపల్ చైర్మన్ను విమర్శించే స్థాయి మీకెక్కడిది? కాంగ్రెస్ పార్టీ నాయకుల విమర్శ. కాంగ్రెస్ పాలనలో అరాచకాలు పెరిగాయి. యాలల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి విమర్శ. వార్డు నంబర్ 8లో తలరి సాయప్ప బోగస్ ఓట్లను చూపించాలి. వార్డు నంబర్ 8వ ఓటర్ల ఆగ్రహం. సిటీ కేబుల్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. పల్లెల్లో మౌలిక వసతుల కల్పనే ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో 11.20 లక్షలతో ప్రహరీ గోడ, 10 లక్షలతో నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు పనులు, 10 లక్షలతో నూతనంగా నిర్మించే మహిళా సమైక్య భవనంకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. బషీరాబాద్ మండలం ఇస్మాయిల్పూర్ గ్రామంలో ఏకాంబరి దేవాలయం దగ్గర 20 లక్షలతో నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు పనులను మరియు 10 లక్షలతో నూతనంగా నిర్మించే మహిళా సమైక్య భవనాన్ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎక్మై గ్రామంలో 10 లక్షలతో నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు పనులకు, 10 లక్షలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, 10.15 లక్షలతో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతులను కల్పించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు బుయ్యని సత్యనారాయణ రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు సీమా సుల్తానా ఖలీద్, పుప్పలి శశికళ, మధుసూదన్, ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, సీనియర్ నాయకులు అజయ్ ప్రసాద్, రాకేష్ మహారాజ్, సుధాకర్ రెడ్డి, వెంకటరామరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాము నాయక్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్, వివిధ గ్రామాల నాయకులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం వెనక్కి ఏ జనతకి ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. देखो ఓకే సార్. ఇప్పటికే సర్పంచులకు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. దయచేసి సర్పంచులకు కానివ్వండి, సెక్రటరీలకు కానివ్వండి, ఈ వేదిక ద్వారా మీ ద్వారా నేను ఒకటే వినియోగించుకుంటున్నాను. తొందరగా నాణ్యమైనటువంటి వర్క్తో తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి వారికి రిక్వెస్ట్ చేసుకుంటూ, ఇంకా కూడా అభివృద్ధి కంపల్సరీ ఏ గ్రామంలో అయితే ఇప్పటికే దాదాపు సీసీ రోడ్లు కానివ్వండి, ఈ 2 సంవత్సరాల 2.5 సంవత్సరాల కాలంలో తర్వాత ఇప్పటికే ప్రతి గ్రామంలో 50 లక్షల నుంచి ₹1 కోటి తగ్గకుండా ఇప్పటికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడైనా కానీ ఈరోజు మైల్వార్ ఉన్నటువంటి పెద్ద గ్రామంలో ఇంకా సరిపోతుంటే ఖచ్చితంగా ఆ గ్రామానికి అధికంగా నిధులు ఇప్పటికే ఎక్మై లాంటి గ్రామంలో ఇంకా కూడా అవసరం ఉన్న కాడికి ఎన్ని నిధులైనా తప్పకుండా ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. గ్రామాలకే కాకుండా మండలానికి కూడా ఈరోజు మన తాండూరు మండల నియోజకవర్గంలోనే బషీరాబాద్ మండలానికి దాదాపు ఒక 350 కోట్ల నిధులు ఈరోజు అగ్గనూరు కానీ అగ్గనూరు నుండి మైల్వార్ కానివ్వండి, ఈరోజు బషీరాబాద్ నుంచి కరెంట్ కానివ్వండి, ఈరోజు జుంటుపల్లి నుంచి మైల్వార్ కానివ్వండి, నీలపల్లి నుంచి దాదాపు ఈ రోడ్లన్నింటినీ అన్నీ కూడా ప్రారంభం చేయడం జరిగింది. త్వరలోనే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజలకు మంచి రోడ్లు ఇచ్చే బాధ్యత ఆ రోజు మనం చెప్పి ఉన్నాం. ఖచ్చితంగా బషీరాబాద్ మండలం మోడల్గా చేస్తామని చెప్పినట్లే ఈరోజు అన్ని విధాల రోడ్ల సౌకర్యాలు కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, జూనియర్ కాలేజీ కానివ్వండి, ఎలక్షన్లు అయితే ఏదైతే చెప్పి ఉన్నామో మాటల ప్రభుత్వం కాకుండా చేతల ప్రభుత్వంగా చేసి ఈరోజు పనులన్నీ కూడా చూపిస్తున్నామని చెప్పి కూడా పత్రికా సమావేశం పత్రికా ముఖ్యంగా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. 13 కోట్లు కంపౌండ్ వాల్స్ అన్నిటి కలిపి 13.5 కోట్లు, 7.5 కోట్లు సీసీ రోడ్స్, 14 కోట్లు కంపౌండ్ వాల్స్, అంగన్వాడీ అన్ని కలిసి 14 కోట్లు. 10 లక్షలు సపరేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద 10 లక్షలు ఇచ్చిన 7.5 కోట్లు ఈరోజు సీసీ రోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు చేస్తాం, అవి రూములు చేస్తాం మనం. నేను ఒక దాంట్లో ఇప్పిస్తా ఎంపీ దగ్గర సెట్. రేపు 30 లక్షలు ఇస్తాం, మీరు నెల కడతారంటే రేపే ఇస్తా.
ఎల్ఆర్ చేస్తుంది ఉంది 13 కోట్లు 13 కోట్లు బిల్డింగ్స్ కంపౌండ్ వాల్స్ అన్నిటి కలిపి 13.5 కోట్లు 7.5 కోట్లు సీసీ రోడ్స్ 14 కోట్లు కంపౌండ్ వాల్స్ మొత్తం కంపౌండ్ ఈ టోటల్ 14 కోట్లు కలిసి ఎస్ఎస్సి బిల్డింగ్స్ డాక్రా బిల్డింగ్స్ స్కూల్ బిల్డింగ్స్ కంపౌండ్ వాల్స్ అన్ని కలిసి 14 కోట్లు అంగన్వాడీ అన్ని కలిసి 14 కోట్లు 10 లక్షలతో డిఎంఎఫ్టీలో ఇది కమిటీ సపరేట్ స్కిల్ డెవలప్మెంట్ కింద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద 10 లక్షలు ఇచ్చినాం 7.5 కోట్లు ఈరోజు సీసీ రోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో 6 కోట్ల 12 లక్షల రూపాయలు ఈరోజు డబుల్ బెడ్రూమ్ 1 కోటిన్నర మొత్తం 7 కోట్ల 62 లక్షల రూపాయలు ఈరోజు స్టార్ట్ చేయాలి. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని తాండూరు మున్సిపట్లోల నీరజా బాలరెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదని కాంగ్రెస్ పార్టీ 8వ వార్డు ఇన్ఛార్జ్ తలరి సాయబ్ ఐఎన్టీయూసీ తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు న్యాయవాది జిలానీ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు హర్షియా ఖాన్ మాజీ కోఆప్షన్ సభ్యులు వాజిద్ మియా తాండూరు పట్టణ మైనార్టీ సెక్రటరీ అమీనా బేగం కాంగ్రెస్ పార్టీ నాయకులు మొయిజ్ కురేషి తదితరులు అన్నారు. గురువారం తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే బీదల పార్టీ అని, అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే బీదలకు ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, ఉపాధి, వైద్యం, నూతన రేషన్ కార్డుల మంజూరు, విద్యార్థులకు మంచి విద్య అందిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాండూరులో రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, మాణిక్ నగర్, ఇందిరానగర్ కాలనీలను కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఒక్క ఇల్లు కూడా బీదలకు ఇవ్వలేదని అన్నారు. రాబోయే 2 నెలల్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేసి నిరుపేదలకు పంపిణీ చేస్తామని అన్నారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లుతో పాటు స్థలం లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇవ్వడానికి నూతన పథకాన్ని త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్నదని అన్నారు. తాండూరులో ఎమ్మెల్యే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అభివృద్ధిలో దూసుకుపోతున్నామని, అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిపై తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాలరెడ్డిపై ప్రతిపక్షాలు విమర్శిస్తే సహించేదే లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. తాండూరు పట్టణంలోని 8వ వార్డులో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇప్పటికే 3 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు భయపడకుండా ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూగార్ డైరెక్టర్ నవాజ్ బేగం, బాబా సాహెబ్, కమల, యాసిన్ ఖాన్, శ్రీనివాస్, సుమలత, సంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతంలో మా కాలనీ 2008 ఇందిరమ్మ రాజీవ్ కాలనీ ఏర్పడడం జరిగింది. అప్పుడు కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి గృహాలే ఇవి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గృహాలే. ఆ తర్వాత మా 2019 ఎలక్షన్ వరకు కూడా మా మున్సిపాలిటీలో లేము. కాంగ్రెస్ ఇక్కడ ఇచ్చినటువంటి గృహాలు మేమే అభివృద్ధి చేసుకున్నాము. ఆ తర్వాత ఎలక్షన్ వచ్చింది. తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మా కాలనీలో ఏమీ చేయలేదు. మేము ఇక్కడ మా కాలనీలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అబ్దుల్ రౌఫ్ అన్నారు ట్రస్ట్ ద్వారా ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీలో 12 బోర్ బావులు వేయించాడు. ఆయన కాలనీవాసులకు మీద ప్రేమతోని ఇక్కడ చాలా గరీబులు ఉన్నారని చెప్పేసి ఆయన స్వయంగా కృషితోని ఒక ట్యాంకు బోర్లు వేపించడం జరిగింది కూడా. మరియు ఆయన కరోనా టైంలో కూడా రౌఫ్ అన్న ఆరు ముజుబాయి వాళ్ళు కూడా ఇక్కడ మొత్తం గరీబులు ఉంటారని చెప్పేసి నిత్యావసర సరుకులు అవన్నీ కూడా చాలా హెల్ప్ చేయడం అనేది జరిగింది. వాళ్ళపైన ఇప్పుడు కలిబోళ్ళు ఏం తెలియని వాళ్ళు విమర్శ చేస్తున్నారు. చాలా జాగ్రత్త, వాళ్ళు అట్లా విమర్శ చేయడం తగదు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వము మా కాలనీకి చేసినటువంటిది ఏమీ లేదు. వాళ్ళు చేసింది ఒకటే, ఇక్కడ శ్మశాన వాటిక తీసుకుని వచ్చారు. వాళ్ళు కాలనీ పక్కల శ్మశాన వాటిక తీసుకుని వస్తే మనవరణ వచ్చిన తర్వాత ఎమ్మడే శ్మశాన వాటికను క్యాన్సిల్ చేపించి ఆయన వాళ్ళకు మార్వాడీస్కి వేరే దగ్గర చూపించి ఇక్కడ శ్మశాన వాటిక తీసేసినందుకు మా కాలనీ వాసులు అందరూ కూడా ఆయనకు హర్షం వ్యక్తం చేసినాం. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మా మనవరణ వచ్చిన 2 సంవత్సరాల లోపలనే కాలనీ చాలా అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు వేయడం కానీ, కల్వర్ట్ చేయడం కానీ, పార్కుగా నిర్మించడం కానీ అవన్నీ ఈయన వాళ్ళు 10 ఏళ్ళలో చేయనటువంటి అభివృద్ధి ఒక 2 సంవత్సరాల లోపలే చేసి చూపెట్టిన ఘనత
మన మనోహరణ ఎమ్మెల్యే గారిది. అదేవిధంగా ఇప్పుడు ఎక్కువ ఇక్కడ వెనుకబడ్డ కాలనీ ఉన్నది కాబట్టి ఎక్కువ నిధులు మన రౌఫన్న గారు సాయంతో మొన్న 18,70,00,000 నిధులు తాండూరు మున్సిపాలిటీ 36 వార్డులకు వస్తే అధిక మొత్తం లోపల 2,05,00,000 రూపాయలు సీసీ రోడ్లకు కల్వర్ట్లకు నిధులు కేటాయించడం జరిగింది. అది కూడా ఇప్పుడు కొన్ని రోజులనే ప్రారంభం జరుగుతుంది. అది కూడా మా కమిటీ టీంలు అందరం కలిసి నేను 8వ వార్డు ఇన్ఛార్జిగా నాకు అవకాశం ఇచ్చినారు. నేను ముందర ఉండి మొత్తం నిర్మాణం ఏమైతే ఉన్నాయో పనులు, డెవలప్మెంట్ పనులు అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి పనులే. వాళ్ళు ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఏం చెప్పినారు కూడా అది సుల్లా చేసేదే అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా మనం అందరం రుణపడి ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి ఇక ముందు కూడా గట్టిగా గెలిపియాలి. అంతేనా? అందరికీ నమస్తే. మరి తాండూరులో గౌరవ ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి గారు గెలిచి 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మా తాండూరు నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు మన 8వ వార్డులో చూస్తే ఎమ్మెల్యే గారు అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి పథకాలు ఈ వార్డుకు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారు గెలిచి 2 సంవత్సరాల 2 నెలలు అవుతుంది. మరి అభివృద్ధి మరి గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండే మరి అప్పుడు నువ్వా నేనా అని చెప్పి చైర్మన్ వాళ్ళే, వైస్ చైర్మన్ వాళ్ళే ఉన్నారు. అయినా కూడా ఈ కాలనీకి అభివృద్ధి కాలేదు. మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఏవైతే విలీన గ్రామాలను మున్సిపల్ కలుపుకుంటారో దాని ప్రకారం 30% నిధులు, ఒక 100 రూపాయలు మున్సిపల్ వస్తే 30 రూపాయలు మున్సిపల్కి ఏదైతే విలీన గ్రామ పంచాయతీ ఉంటుందో 8వ వార్డు మనకు కోకట్లో ఉండే, దాని తర్వాత మున్సిపల్ కలుపుకున్నాం. 30% నిధులు అంటే 30 రూపాయలు మన రాజుగానికి కేటాయించి ఉండే 30 రూపాయలు కాదు కదా, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి మన ఎమ్మెల్యే గారిని విమర్శించే అర్హత ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన గెలిచిన వెంటనే వైట్ వాష్ రోడ్డుకు ఇరువైపులా 28 బ్లాకులకు వైట్ వాష్ వేయించడం జరిగింది. ఎంత నిధులు? 48 లక్షలతో మరి ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. ఇది కాదే అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా ఆయన ఇంద్రమ్మ కాలనీలో పెద్ద మోరీ, అనేక ఎమ్మెల్యేల ఎలక్షన్ ముందు ఆయన చాలామంది ఇంద్రమ్మ కాలనీ వెళ్తే చెప్పడం జరిగింది, నాకు కొంచెం ఇబ్బంది ఉంది, హాస్టల్ నుంచి మొత్తం నీళ్ళు వస్తున్నాయంటే ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే 25 లక్షలు శాంక్షన్ చేసిండు డిఎంఎఫ్ నిధులు. అది సరిపోకపోతే మళ్ళా 10 లక్షలు పెంచిండు. మొత్తం 35 లక్షలతో మరి పెద్ద మోరీ కూడా కట్టడం జరిగింది. ఇది కాదా అభివృద్ధి అని చెప్పి మేము అడుగుతున్నాం. అదేవిధంగా మున్సిపల్ నిధులతో రాజీవ్ కాలనీలో 10 లక్షలు సీసీ రోడ్లు కూడా వేయించడం జరిగింది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత. అదేవిధంగా రాజీవ్ కాలనీలో 30 లక్షలు పెట్టి పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. అది ఓపెనింగ్ సిద్ధంగా ఉంది రాజీవ్ కాలనీలో. ఇంద్రమ్మ కాలనీలో కూడా 20 లక్షలతో పార్కు సిద్ధంగా శాంక్షన్ అయింది. అది కొంచెం అక్కడ ప్రజలు కొంచెం వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అది కొంచెం పెండింగ్లో ఉంది. అది కూడా ఒక నెల రోజుల్లో అది కూడా పనులు స్టార్ట్ అవుతాయి. మరి ఇంత పెద్ద అభివృద్ధి చేస్తుంటే ఎమ్మెల్యే గారు, కొంతమంది అంటారు మీరు వార్డులో రారు, మీరు ఏం అభివృద్ధి చేస్తలేరు, మా పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు. పట్టించుకోకపోతే ఇంత అభివృద్ధి జరుగుతుందా? మరి మీరేం చేసేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్యే గారు ఈ సమ్ ఏరియా ఉంది, ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. అదే కాదు, ప్రజా పాలనలో 200 పైగా రేషన్ కార్డులు మన రాజీవ్ ఇంద్రమ్మ కాలనీకు మంజూరు చేశారు. 17 ఇంద్రమ్మ ఇండ్లను కూడా మంజూరు చేశారు ఎమ్మెల్యే గారు. ఇదే కాదు, రాబోయే 2 నెలల్లో డబుల్ బెడ్రూమ్ కూడా అన్ని వార్డులకు 15-20 ఇస్తే మన వార్డుకు 40 ఇవ్వమని చెప్పి కూడా మేము అందరం కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే విధంగా మేము ఎమ్మెల్యే పైన ఒత్తిడి తీసుకొస్తాం. ఖచ్చితంగా ఈ వార్డు రాజు ఇంద్రమ్మ కాలనీ వార్డును ఖచ్చితంగా ఎమ్మెల్యే సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి చేసుకుంటాం. ఖచ్చితంగా లోకల్గా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఉన్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఖచ్చితంగా మేము
అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవే కాదు, గత 2 నెలల కింద మరి కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల కింద మనకు 18 కోట్ల రూపాయల నిధులు 70 లక్షల నిధులు మంజూరు కావడం జరిగింది. దానిలో కేవలం మన 8వ వార్డుకు 2,05,00,000 రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. ఎన్నికల కోడ్ సందర్భంగా టెండర్లు వేయలేకపోయారు. ఒక నెల 2 నెలల లోపల అది కూడా 2,05,00,000 నిధులు రాజు ఇంద్రమ్మ కాలనీలో పెట్టడం జరిగింది. అవి కూడా అతి తొందరలో కూడా ఎమ్మెల్యే ద్వారా శంకుస్థాపన జరుగుతాయి. శంకుస్థాపన జరిగిన పనులు కూడా ఖచ్చితంగా జరుగుతాయి. అభివృద్ధి అనేది ఏందో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మా కాంగ్రెస్ కార్యకర్త రాజు ఇంద్రమ్మ కాలనీ వాళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరుగుతుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి 10 సంవత్సరాల నుంచి మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము కూడా ఉన్నాం. అప్పుడు ఖాళీ నువ్వు నేను అనే ఉంది, కానీ అభివృద్ధి ఏం జరగలేదు. మీరందరూ కూడా అభివృద్ధికి సహకరించండి. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి సహకారంతో రాజు ఇంద్రమ్మ కాలనీ డెవలప్మెంట్ అవుతుంది. మరి గౌరవ మన చైర్మన్ గారు కూడా, నీరజ బారెడ్డి గారు కూడా హ్యాట్రిక్ 3 సార్లుగా కౌన్సిలర్గా విజయం సాధించారు. ఆమెకు కూడా అపారమైన అనుభవం ఉంది. ఈ రాజు ఇంద్రమ్మ కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆమెకు తెలుసు. ఖచ్చితంగా మరి అక్కడ నిధులు మాకు ఎక్కువ కేటాయిస్తారు, మాకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మీ వార్డులో అభివృద్ధి జరగలేదు, మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా నిధులు ఎక్కువ కేటాయిస్తామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి విమర్శలు చేసుకుంటూ పోతే అట్లా చాలా మేము కూడా చేస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా మా ఎమ్మెల్యే పైన విమర్శలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై మరవన్న. रहमतुल्लाहि व बरकातहू। कल जो लोग बीआरएस पार्टी के प्रेस मीट करे हैं, उसमें देखने की बात ये है, ताजुब की बात है, उन्होंने दिल में आए जैसा बोल ले रहे अपने हिसाब से। रूलिंग गवर्नमेंट रहे के 10 साल तक क्या करे वो लोग हमारे इंदिरम्मा और राजू कॉलोनी के बीच में दरमियान में रहे बोल के, किसके लिए क्या करे? कुछ भी नहीं करे, खाली अपने बातें बना ले रहे, अपना क्या है प्रोपागेंडा बना लिए, हम वो करे ये करे। लेकिन हम हक के वोट सिर्फ कांग्रेस पार्टी को मिले और प्री प्लानिंग से वो लोग जीते, और गलत है। और पूरे आप एक यहाँ पे एक डाले थे, क्या है एक मी सेवा के जैसा कुछ एक लगा के अपने हिसाब से वोट्स बना के, और जो भी हकीकी वोट सिर्फ साहेब पन्ना को, और रूलिंग गवर्नमेंट है और सेंट्रल पार्टी है बोल के, नेशनल पार्टी है बोल के, वो देख के पब्लिक हमारे को वोट दिए हैं, और हम उनके बीच में रह के हमेशा उनका साथ देंगे। और रऊफ भैया के बारे में क्या समझ के बोल रहे हैं आप? रऊफ भैया के बारे में बोलने के लिए राइट्स कहाँ के है? आप भी जीत के 8-10 दिन ही हो रहा ना, बहुत साल हो गए कि आप जीत के पहली दफा जीत के आप ऐसे सबके बारे में बोलने का कौन सा हक है जावेद भाई का बोल सकने के वास्ते? रऊफ भैया के बारे में बोलने के राइट्स नहीं है आपके। जो आप बोले आपके वर्ड्स वापस लेना और राजीनामा करते बोल रहे, हम प्रूफ करके दिखाए तो आप राजीनामा करते क्या? हम भी आपसे सवाल कर रहे। और वाकई आप बोगस वोटिंग से जीते हैं, हम सब मिलके आपको हम बोल रहे, अश्योरेंस दिलाते कि आप वाकई पिछले वोटर लिस्ट को देखिए, आपकी वोटर लिस्ट को देखिए, पूरा कितना डिफरेंट है उसमें। पिछले इलेक्शन में इतने कम वोट थे, फिर अब कैसा इंक्रीज होते? हमारे नेशनल पार्टी और सेंट्रल गवर्नमेंट की पार्टी है नेशनल पार्टी, उस पे भरोसा करके आवाम हमको वोट डाले हैं साहेब पन्ना को, प्री प्लानिंग से हमको हरा दिए साहेब पन्ना को। ये तो वाकई उन्होंने जीतने वाले थे, उनकी हार नहीं होती, उनकी जीत है हमारी नजर में। और वाकई हम हमेशा 24 घंटे दरमियान में रह के इंशाल्लाह हम आवाम की खिदमत करेंगे। और हमारे एमएलए सर को भी बोलने के राइट्स नहीं है, चेयरमैन सर मैडम को बोलने के भी राइट्स नहीं है। क्या समझ के बोल रहे? गिनती के आप 8-10 दिन ही हो रहा ना, आप आके जीत के ऐसा करे वैसा करे बोलने के आपके राइट्स नहीं होते। आपके वर्ड्स वापस ले लो। और 10 साल आप रह के क्या करे? रोहित अन्ना क्या करे? जावेद भाई आप क्या करे? इंदिरम्मा कॉलोनी में एक दिखाइए, कौन सा तो एक डेवलपमेंट करे, क्या बताइए आप लोग? अपने हिसाब से जो बोले वो नहीं हो सकता। और इसी बात पे मेरी बात खत्म करती हूँ। जज़ाकुमुल्लाहु खैर। అందరికీ నమస్కారం, ఆదాబ్। నిన్న అయితే ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో వాళ్ళు, ఆ ప్రెస్ మీట్లో మా గౌరవ ఎమ్మెల్యే గారికి విమర్శించే అర్హత వాళ్ళకు లేదు. ఎందుకంటే తాండూరు ప్రజలకు తెలిసిపోయింది, తాండూరు ప్రజలు మంచి అభివృద్ధి కోరుకుంటున్నారు, మంచి నాయకత్వం కోరుకుంటున్నారు, మంచి నాయకునికి కోరుకున్నారు. తాను ప్రజలు అందరూ కనకనం కట్టుకొని మా గౌరవ ఎమ్మెల్యే గారికి మనోహర్ గారికి నమ్ముకొని
ఎంతో మెజార్టీతో ఆయన గెలిపించుకున్నారు. ఎప్పుడైతే మా గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా అయితే విమర్శిస్తున్నారో ఆ విమర్శల 90% కానీ ఈ రాజకీయ విమర్శలే ఉన్నాయి. కానీ అభివృద్ధికి వాళ్ళు సహకరిస్తే బాగుంటుందని నేను కోరుతున్న వాళ్ళకు. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించారు. ఆ 10 సంవత్సరాల్లో కనీసం ఈ రాజేంద్రమ్మ కాలనీ 8th వార్డుకి సంబంధించిన అభివృద్ధి ఏం చేసారు వాళ్ళ కనీసం వాళ్ళు ఓటు అడగమని అన్నారు. మిషన్ భగీరథ నీళ్ళు ఇంటింటికి నల్ల ఇస్తామన్నారు. ఆ నల్లలు వచ్చినాయి. ఆ మిషన్ భగీరథ నల్లలు ఇక్కడ రాజేంద్రమ్మ కాలనీకి మిషన్ భగీరథ నీళ్ళు అసలే రాలేదు. వాళ్ళు తెచ్చింది ఒకటి ఇక్కడ ప్రజలు సమున్నారు, పేదలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు అని చెప్పి ఆ రోజు ఇక్కడ ఒక చనిపోతే అంటిన తరచుండి అది భజనం అది ఒకటి మెయిన్ ఇక్కడ బస్తీ పక్కనే పెట్టిర్రు. మా గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన వెంటనే ఇక్కడ శవాలకు అంటి పెట్టే ప్లేస్ కాదు ఇది, వాళ్ళ శవాలకు అంటి పెట్టేది ప్లేస్ వేరే ఇస్తాము అని చెప్పి సార్ వెంటనే ఇక్కడ నుండి తీసేసి తొలగించరు. అంటే ప్రజల మీద ప్రేమ ఎవరికి ఉంది? నిరుపేదలకు అభివృద్ధి చేద్దామనేది సంకల్పం మా గౌరవ ఎమ్మెల్యే గారికి ఉన్నది. అందుకే ప్రతి బస్తీల తాండ్రుల ప్రతి వార్డులతో పాటు కాన్స్టిట్యూన్సీ మొత్తం చూడండి ఈ 2 సంవత్సరాలు అభివృద్ధి ఏంటి చేసి చూపించారు మా గౌరవ ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి అన్న గారు. అందుకే గత మీరు 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ పార్టీలో కనీసం ఎవరికి ఆ ఉద్యమకారులకన్నా ఒకసారి విలేముల్లో సన్మానం పెట్టారు. నిజమైన ఉద్యమకారులకి ఏమైనా సన్మానం చేశారా మీరు? మిమ్మల్ని విమర్శించాలంటే ఇలాంటి చాలా ఉన్నాయి. ఉద్యమకారులకు మేము గుర్తించలేరు, మంచి నిరుపేదలకు కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వలేరు, ఇట్లాంటి సంక్షేమాలు ఏం చేయలేరు మీరు. కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేరు. కానీ ఇట్లాంటి సంక్షేమాలు ఏం చేయలేరు. మరి అభివృద్ధి మీద మాట్లాడుతున్నారు. అభివృద్ధి మీద మాట్లాడండి, సహకారం చేయండి. మా సార్ అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తున్నారు. మీరు అభివృద్ధి చేద్దామని మీ ప్రజల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా కలిసికట్టుగా మీరు సహకరించండి మంచిగా. కానీ విమర్శనం చేయడం మంచి పద్ధతి కాదు. మా గౌరవ ఎమ్మెల్యే మీద కొందరు ఇష్టం వచ్చినాక నోటికి వచ్చినట్ల తన స్థాయి ఏంటిదే ఇట ఆలోచన వదిలేసి సిగ్గు లేదని మాట్లాడుతున్నాడు ఒక మాజీ కౌన్సిలర్. ఏంది ఈ భాష రాదా మాకు? కానీ మా గౌరవ ఎమ్మెల్యే సార్ గారు ఒకటే మమ్మల్ని నేర్పుతున్నారు. మనం క్రమశిక్షణతోటి ప్రజలకు అభివృద్ధి చేయాలి, ప్రజల డెవలప్మెంట్ మనది లక్ష్యం అని చెప్పారు మా గౌరవ ఎమ్మెల్యే గారు. అందుకే మేము ఉన్న గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభిమానులు అందరము అదే గౌరవంతో అదే క్రమశిక్షతోటి మేము ఉన్నాము. మమ్మల్ని మీరు రెచ్చగొట్టద్దు. మీరు రెచ్చిపోయిందా పాలన చూసిరు తాండ్రు ప్రజలు. అందుకే గ్రామ పంచాయతీ సర్పంచ్లో అప్పుడు మీకు మెజార్టీ లేదు, మరి ఈ కౌన్సిలర్ ఎలక్షన్లలో మీకు మెజార్టీ లేదు, మరియు ఎంపీ ఎలక్షన్లో మీకు లేదు. 4 ఎలక్షన్లలో మిమ్మల్ని విమర్శించు ప్రజలు మిమ్మల్ని తీర్పు ఇవ్వలేరు. తీర్పు ఒకటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తీర్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉన్నది ప్రజలకు. కాంగ్రెస్ ద్వారానే నిరుపేదలకు అభివృద్ధి చెందుతారు. కాంగ్రెస్ ద్వారానే నిరుపేదలకు కావాల్సిన రేషన్ కార్డులు వచ్చినాయి, ఇండ్లు వచ్చినాయి, ప్రతి సంక్షేమాలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే వచ్చినాయి. అంటే కాంగ్రెస్కి విమర్శించే అర్హత వాళ్ళకి లేదని, కాంగ్రెస్కి మరి కాంగ్రెస్తో పాటు మా గౌరవ నాయకులకు విమర్శించే అర్హత అయితే మీకు లేదని నేను హెచ్చరిస్తున్నాను. మరి ఇట్లాంటి విమర్శలకు ప్రతి విమర్శలు చేయడానికి మేము తయారున్నాం. కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారు మమ్మల్ని క్రమశిక్షణ చెప్పారు. పెద్ద మాటలు ఆడద్దు అన్నట్లా మేము ఆడవరాదని క్రమశిక్షణతోటి ఉంటున్నాం. అందుకే దయచేసి మీరు రాండి, కలిసి రాండి. మా ఈ 5th వార్డుకు సంబంధించిన అభివృద్ధి కోరుతున్నారు కదా, మంచిగా అభివృద్ధి చేయడానికి అందరం తయారున్నాం. మేము కోర్ కమిటీ ఉన్నది. ఇక్కడ ఉన్న జనాలు మిమ్మల్ని తీర్పిచ్చారు కదా, జనాలు తీర్పిచ్చినప్పుడు అభివృద్ధికే కోరండి. మీరు మీ అదృష్టం కలిసి వచ్చింది, జనాలు మిమ్మల్ని నమ్ముకున్నారు, మీకు తీర్పిచ్చారు. ఈ వార్డులో మీరు గెలిచినాక మీరు ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అనేది మీరు రాండి ముందుకు. మా గౌరవ ఎమ్మెల్యే ద్వారా మేము అత్యధికంగా ఈ వార్డుకి మేము నిధులు తెచ్చి అభివృద్ధి చేసి చూపిస్తాము. ఆల్రెడీ అభివృద్ధి జరిగింది. మా గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే ఇక్కడ సీసీ రోడ్లు అయినాయి, పార్కులు అయినాయి, మరియు అంగన్వాడీ బిల్డింగ్ అయింది, పెద్ద ఒకటి మురుగు కాలువ అండి అది డెవలప్ అయింది. ఇట్లాంటి చాలా డెవలప్ అయినాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ కనీసం మీరు ఏం చేసారు ఇటే చెప్పలే పరిస్థితి 10 ఏళ్ళలో. అందుకే దయచేసి కాంగ్రెస్ నాయకులకు విమర్శించిన, మా గౌరవ ఎమ్మెల్యే గారికి విమర్శించిన కబాదార్ అని చెప్తున్నాము. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। अंदरिकी नमस्ते, आदाब, जय कांग्रेस, जय मनोहर अन्ना। हमारे मनोहर अन्ना 2.5 साल हो रहा जीत के, क्या क्या काम करे सो मालूम है। और हमारे 8 नंबर वार्ड से कांग्रेस पार्टी से कितनी लीड लेकर हमारे को मालूम है, पब्लिक को भी मालूम है। तुम लोग बीआरएस के जितने भी लोग थे, हम लोग 10 जने थे, हम ऐसा काम करे बोल के
हमारे कांग्रेस पार्टी को, हमारे एमएलए साहब को, मनोहर अन्ना को लीड लेके जिताए पब्लिक। और एक बात, एमपी इलेक्शन भी हुआ, हमारे वार्ड से लीड हमारे पास से ही आई। 36 वार्ड में, ज्यादा वार्ड में हमारे 8 नंबर वार्ड से आई। और एक बात मैं कहना चाहता हूँ, ये जो बातें कह रहे हैं आप लोग कैसा जीते वो हमारे मालूम है, तुम कैसा जीते। और एक बात, ये पार्टी को धब्बा नहीं लगाना। आप लोग जो भी काम करे हमारे को मालूम है। और राजीनामा के बारे में बोले ना आप, और हम बताते आप राजीनामा करना, आप कैसा जीते देखना चाह रहे हम भी। रोडिज्म करके आप लोग हम देखे, पब्लिक भी देखी, रोडिज्म करके वोटिंग के दिन भी मैं अकेला था, हमारे साहिबा मामा थे और 2-3 जने वहां पे हम लोग थे। आप लोग कितने जने थे? सोच के बात करना। आप लोग समझ में आ रहा? हमारे एमएलए साहब को, हमारे रौफ भाई को, हमारे बालरेड्डी नीरज अक्का को भी देख समझ के बात करना। हुकूमत हमारी है और होने वाले कामा 8 नंबर वार्ड से हमारे वजह से ही कामा होने वाले हैं इंशाअल्लाह। बरोबर ये हमारे थ्रू से होने वाले हैं। और ये हमारे को कांग्रेस पार्टी के जितने भी हमारे भाइयां बहना जितने भी वोटा डाले हैं ना, हम उनको साथ देंगे, बरोबर आगे भी साथ देंगे और हम ठहर के आगे काम करेंगे इंशाअल्लाह। अस्सलाम वालेकुम। सीट से ये बहुत खुशी की बात है। इंशाअल्लाह हम वो तुम्हारे को करे जैसा ही करेंगे। और दूसरी बात क्या है बोले तो आप लोगों से है ना कुछ भी नहीं होता। एक होता आपस में लड़ाना, हिंदू मुस्लिम बोल के, ये एक कर सकते। और दूसरा है ना, अब आप लोग बोल रहे अब मैं किस तरीके से बात करके लोगों को जहन को खराब करूं। आप ये बात इसलिए ये बात कहे हैं मैं इस्तीफा देता हूं बोल के। आपसे कुछ भी नहीं होता, आपके हाथ में कोई फंड आने वाला नहीं है। आपसे सिर्फ एक काम होता, और एक को लड़ाना और एक को लड़ाना। इसलिए अब आने वाला वक्त ऐसा है इंशाल्लाह सीएम साहब अब 5 साल जो हुए, आने वाले 5 साल में भी हमारी कांग्रेस पार्टी रहेंगी। और तुम्हारे को है ना आने वाले वक्त में अब तुम सोच रहे हमारा वक्त आएगा, तुम्हारा कुछ भी नहीं होता। तुम्हारे से यही होता, एक दूसरे को आपस में लड़ाते। और है ना एमएलए साहब हमारे, चेयरमैन साहब हमारे, वाइस चेयरमैन साहब हमारे, तो आप लोगों को क्या है मालूम, पब्लिक वोटर का दिमाग डिवाइड कर दे रहे। क्या बोल के डिवाइड कर दे रहे? बोले हम ये कर देंगे वो कर देंगे। इन लोगों से अब काम कुछ नहीं होता। अब इसी के वास्ते है ना पब्लिक को ये बता रहे कि हम हमारे को ऐसा बोल रहे बोल के। आप लोगों से कुछ भी नहीं होता। एक काम होता आप लोगों से आपस में लड़ाना और है ना वोट हासिल करना। आप लोग वोट किस तरीके से हासिल करे बताओ? आप राजीनामा दे तुम बोल के बोल रहे, पब्लिक के सामने क्या बोल के बोले आप लोग? क्या बोल के ये बोले हम मुसलमान है, इन्हों हिंदू है। आप लोग जहन खराब करके है ना वोट हासिल करें। आप इस वही बुनियाद पे जीते। हमारी जीत है अल्हम्दुलिल्लाह, हम बोल सकते। हम कोई वोटर को ये नहीं बोले मामा हिंदू है तू मुसलमान है बोल के हम नहीं बोले। गंगा जमुना तहजीब इस्तेमाल करें, आप लोग वो इस्तेमाल नहीं करें। इसका से आप लोग है ना वो फोकस वोटों से जीत गए। और दूसरी बात क्या है मालूम, अब एमएलए साहब हमारे फंड देते। हाँ, हमारी कोर कमेटी है। इंशाल्लाह आने वाले वक्त में हम हल्लो काम करेंगे। और दूसरी बात, तीसरी बात ये बोले डेवलप बुलेट के जैसा जा रहे, बराबर सही बात बोले। हमारे मनोहर अन्ना बुलेट के जैसा जाते और काम में भी इंशाल्लाह बुलेट के जैसा ही जा रहे। आपको काम नजर नहीं आ रहा क्या? नहीं दिख रहे? नींद में है शायद, थोड़े नींद में है। नींद से जागो, उसके बाद देखो आने वाले वक्त में मालूम होता। बुलेट नहीं, बुलेट से भी ज्यादा तेज जाते हमारे मनोहर अन्ना साहब। आप लोगों से मैं तमाम कॉलोनी के लोगों से ख्वाहिश करता हूं, अबदन ख्वाहिश करता हूं, आप लोग टीआरएस वालों के बातों में मत आइए। अब उन लोगों से कुछ भी नहीं होता। इस वजह से ये स्पीच दे के ये बोल रहे हो हमारे हाथ में अब कुछ आने वाला नहीं है, बोल नहीं सक रहे, हम दे रहे नहीं बोल के। एमएलए साहब हमारे, चेयरमैन हमारा है, जो भी काम करेंगे हम करेंगे। हम तमाम कॉलोनी के लोगों से ये ख्वाहिश करते हैं, आप लोग है ना एकदम बेफिक्र रहिए। इंशाल्लाह जो भी आपका काम है अल्हम्दुलिल्लाह आप 24 आवर्स हमारे साहिबा मामा है, हमारी कोर कमेटी है। आप लोग अगर कोई काम की कमी पेशी हो रही हमसे, हम हमारी कोर कमेटी को शिकायत कीजिए। हम बराबर एमएलए साहब का जाएंगे, हर काम करेंगे आप लोगों का। आप बेफिक्र रहिए। आने वाले वक्त में इंशाल्लाह सीएम साहब भी हमारे हैं
और एमएलए साहब भी हमारे हैं। मैं तमाम कॉलोनी के लोगों को रिक्वेस्ट कर रहा हूँ। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అరాచకాలు దోపిడీలు పెరిగాయని యాలాల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆరోపించారు. గురువారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ ఇసుక రవాణా, ఎర్రమట్టి రవాణా, ఖనిజ సంపదను దోచుకుంటున్నారని అన్నారు. యాలాల పిఎస్ఎస్ ఆధ్వర్యంలో రైస్ మిల్ ఏర్పాటుకు గతంలో డీసీసీబీ అధ్యక్షులుగా ఉన్న బుయ్యని మనోహర్ రెడ్డి రైస్ మిల్లును మంజూరు చేస్తే ప్రస్తుతం రైస్ మిల్లు వేయకుండా డబ్బులను దుర్వినియోగం చేశారని రవీందర్ రెడ్డి విమర్శించారు. ఇక నుండి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేస్తామని రవీందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో యాలల మండల బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి కృష్ణకుమార్, శేఖర్ రెడ్డి, రాగాపూర్ మాజీ సర్పంచ్ వెంకటయ్య, పైడ్యాల మాజీ సర్పంచ్ బసిరెడ్డి, సీనియర్ నాయకులు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇసుక రవాణా వల్ల రైతులకు ఎంత నష్టమైపోదో నాకు తెలుసు. మేము రైతులమే కనుక నిన్న మొన్న ఏమైనా ప్రశ్నిస్తే మాపై కేసులు. మొన్న కేసు పెట్టినప్పుడు నేను కొన్ని రోజులు లేకుంటే నేను లేని సమయంలో చూసి కుద్దు నా చేతితోనే పొక్క పెట్టి ఉస్క తీసుకపోయింది. నా చేతితోనే మా ఊర్లోనే ఆ చిన్న భాగం అది తీసుకపోయారు. బషీరాబాద్ మండలంలో అమ్ముకుంటున్నారు. నేను ఇన్ని రోజులైంది ఇంత చరిత్ర. నేను 14 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్న 15 సంవత్సరాల నుంచి ఈ 15 సంవత్సరాలలో మా జుట్టివాకెళ్ళి గంపెడ్ ఇష్టం వేరే ఊర్లకు పోలేదు. కానీ ఈ మహానుభావులు అధికారంలోకి వచ్చినాక ఇంకా చిన్న వాగులు కూడా ఇచ్చిపెట్టలేదు. మొన్న చెక్ డ్యామ్ కొట్టుకపోయింది. మీకు తెలుసు, కాశీపూర్కు గోనూర్ గేట్ మధ్యలో చెక్ డ్యామ్ ఉంటుంది. ఆ వాగులో ఇసుక తీస్తే ఆ పొలాలు ఉంటాయి. ఆ చెక్ డ్యామ్ ఉన్నది కనుక ఆ పొలాలు కోతకు గురి కాకుండా ఉన్నాయి. ఆ చెక్ డ్యామ్ కట్టించే దిక్కు లేదు. ఆ చెక్ డ్యామ్ కట్టించే దిక్కు లేకుండా దాంట్లో పైపెట్టు ఇది ఆడికెళ్ళి ఇసుక కొడుతున్నాం. ఎందుకంటే ఆ చెక్ డ్యామ్ కట్టిస్తే మళ్ళా మట్టి కూర్చొని వీళ్ళకి ఇసుక కొట్టడానికి రాదు కదా. ఇంతటి దుర్మార్గం నడుస్తున్నది యాలాల మండలం. ముఖ్యంగా ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గారు మీరు ఇచ్చిన హామీలేంది, మీరు మాట్లాడిన మాటలేంది, ఈరోజు మీకు చేతలేందని చెప్పి సందర్భంగా పత్రికాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఒకసారి ఆ రోజు మీరు ఏమేమి మాట్లాడినో ఆ వీడియోలు మీ సోషల్ మీడియాలో ఉంటాయి, ఒకసారి చూసుకోండి. మీరు ముఖ్యంగా డెవలప్మెంట్ వరకు మొరం కావాల్సి మొరం తీసుకోకపోతే మాకేం అభ్యంతరం లేదు. ఇసుక కావాలంటే ఇసుక తీసుకుందాం. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. ప్రభుత్వానికి ట్యాక్స్ రూపకంగా, సెస్ రూపకంగా ప్రభుత్వానికి వీళ్ళు చెల్లించాల్సి ఉంటుంది కదా. ఆ సెస్సులు ట్యాక్స్ అన్ని వీళ్ళే మింగేస్తే ప్రభుత్వానికి ఆమ్దాని ఎడికెళ్ళి వస్తుంది. రైతులకు రైతు బంధు ఎడికెళ్ళి ఇస్తారు, వీళ్ళు సంక్షేమం ఏడా చేస్తారు. ప్రభుత్వ ఖజానాకే గండి పెట్టింది మహానాయకులంతా. నిన్న దాదాపు 30 ట్రాక్టర్లు పెద్దవాళ్ళ ఇట్లా కొడుతుంటే ఏమి దేనికి కూడా పర్మిషన్ లేదు. ఒక్క ట్రాక్టర్ కూడా ఈ వీడియో తీసి మా నాయకులు పెడితే ఈరోజు ఒక్కరోజు బంద్ చేసింది. మళ్ళీ రేపటి నుంచి కొడతామని బయట. ముఖ్యంగా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళకు ఉసుక కొట్టేటోళ్ళు ఇప్పుడు కొడతాం, మేము పట్ట పగలు కొడతాం, మమ్మల్ని ఎవడేం తిప్పుతారు, యా కొడుకు ఏం తిప్పుతారంటే యా కొడుకు అంటే ఏమన్నట్టు
వాళ్ళని ఆపాల్సిన బాధ్యత మండల ఎంఆర్ఓ గారి మీద, పోలీస్ అధికారుల మీద ఉంటుంది. మళ్ళీ వాళ్ళే ఏం చేయలేరనే ధీమాతోని గ్రామాల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. పైపెచ్చు ఇప్పుడు కడుతున్నారు, ఏదైనా ఇల్లు కట్టుకుంటే గ్రామాల్లో వాళ్ళకి తెలియకుండా ఒకటో రెండో ట్రాక్టర్లు పేద ప్రజలు ఇల్లు కట్టుకున్నప్పుడు ఒకటో రెండో ట్రాక్టర్లు వాళ్ళు సొంతంగా తెచ్చుకుంటే మళ్ళీ వాళ్ళ మీద దౌర్జన్యాలు గ్రామాలలో అయి మేమే ఇవ్వాలి వస్తా, మీరు ఎట్లా కొట్టుకుంటారు? ఇది పరిస్థితి. ఇందిరమ్మ ఇల్లు సగానికి సగం స్టార్టే కాలేదు. వీళ్ళ భయం వల్ల, ఈ మహానుభావుల భయం వల్ల. ఉసుక కొట్టాలంటే వీళ్ళకి కప్పం కట్టాలి. ఏం వెంకటికి రాజులా, గోల్కొండ నవాబులా వీళ్ళు. ప్రజలు కప్పం కట్టాలి. వీళ్ళకు పూర్వం రాజులు ఉంటే అధికారులను పెట్టి శిస్తోసులు చేసి తీసుకుపోయి ఈ సామంత రాజులు మహారాజుకు కప్పం. తాండూరు పట్టణంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలను నేడు గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాలరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు గాజుల మాధవి, కౌన్సిలర్లు శ్రీకాంత్, దివిటి ఎల్లప్ప, జుంటుపల్లి వెంకట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశాంత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రవిరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి వచ్చే ఆదరణను చూసి వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతామనే భయంతోనే లోకల్, నాన్ లోకల్ అనే ఫీలింగ్ తెచ్చారని నాయకులు ఆరోపించారు. 2004 సంవత్సరం నుండి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరులో నివాసం ఉంటూ నాటి నుండి ఎన్నో రకాల వ్యాపారాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి తాండూరు పట్టణ ప్రజలు 19 మంది కౌన్సిలర్లను గెలిపించారని అన్నారు. ఎమ్మెల్యేపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు, విమర్శలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. మనోహర్ అన్న గారిని గెలిపించిండ్రు. మేము మనోహర్ అన్నతో పాటు ఎప్పుడైతే మేము రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడే చెప్పినాం, మేము వచ్చే 5 సంవత్సరాలకి రాజు గౌడ్ గారికి మేము ఆ ఛాన్స్ ఇస్తాము, మీరు వెనుకకు మళ్ళీ చూడండి, మేమేం చెప్పినాం, ప్రెస్ మీట్లోనే చెప్పినాము, ఏం చెప్పినాం అనేది మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు ఆయనను గెలిపించుకోండి, మేము ఇక్కడ అది దేవుడు తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్టు మాకు అది అవకాశం ఇచ్చిండ్రు. మనోహర్ రెడ్డి అన్న గారిని గెలిపించుకోవడము మాకు అవకాశం ఇచ్చిండ్రు, మేము గెలిపించుకున్నాం. ఆ గెలుపుని ఓర్వలేక ఏదో అంటున్నాము అంటే కాదు, తొడలు కొట్టడం కాదు. చికెన్ షాప్ ముందు బలిసిన కొడి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టు అట్లా అది కాదు పద్ధతి. పద్ధతులు ఏందో తెలుసుకోండి. ఇంకొకటి, అభివృద్ధి పైన ధ్యాస పెట్టండి. ఏమన్నా మేము అభివృద్ధి చేయలేదు అని అంటే అడగండి, ప్రశ్నించండి. అది ప్రతిపక్ష పార్టీలో ఉండి అలాంటి ప్రశ్నలు వేయండి తప్ప ఆమె అక్కడ పోయింది, ఈమె ఇక్కడ పోయింది, మనోహర్ రెడ్డి ఈ ఇల్లు ఇది కాదు అది కాదు అది ఇవన్నీ అవసరం లేదు మీకు. అభివృద్ధి పైన తాండూరు అభివృద్ధి జరుగుతుంది అంటే మనోహర్ అన్న ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుంది, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడున్న నీరజక్క గారు చైర్మన్ గా ప్రజలందరూ బ్రహ్మరథం పట్టిండ్రు. మీరు ఒక్కరు కాదు, ఎవరు కాదు వేసేది చేసేది. ప్రజల్లో ఉన్నాము, ప్రజల కోసం ఉన్నాము, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఉన్నారు. కాబట్టి మీరు అది తెలుసుకొని మాట్లాడండి. ఖబర్దార్, ఇంకోసారి మా మనోహర్ అన్న దగ్గరికి వచ్చినా, మా కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వచ్చినా కూడా ఊరుకునేది లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. మెయిన్ ఉద్దేశం ఏమిటంటే, నిన్న దీప నరసింహ చెప్పింది కదా, మా అన్నదమ్ముల మధ్యలో మాకు వైరం పెట్టినని. దీనిలో ఎవరిది ప్రమేయం అయితే లేదు. దీప నరసింహ నాకు ఎంతనో, ఈ బాలెడన్న గారికి నాకు అంతే. దీనిలో ఎవరిది ప్రలోభం లేదు. నా సొంత నిర్ణయం, నేనే కంటెస్ట్ చేయాలనుకున్నా. అదే కాదు, సాయిపూర్లో ప్రజలైట కోరుకుండు కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు వచ్చి నన్ను అడిగితేనే నేను కంటెస్ట్ చేయాల్సిన విజయించింది. అంతే, నైతికంగా నేను విజయమే సాధించిన. నాకు 940 ఓట్లు వేసిండు సాయిపూర్ ప్రజలు. అందుకే నేనైతే విజయం సాధిస్తున్నా. ఆయన దొంగ ఓట్లు వేసుకొని గెలిచింది తప్ప నిజాయితీగా ఆయన కంటెస్ట్ చేసి గెలవాలని నేను అనుకుంటున్నాను. నిన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు
గౌరవ తాండూరు ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినారు, లోకల్ అండ్ నా లోకల్ అని. మీరు ముందు గుర్తుంచుకోవాల్సింది ఒకటి, మనోహరన్న తాండూరు గౌరవ ఎమ్మెల్యే మనోహరన్న 2004లోనే తాండూరులో ఇల్లు ఉన్నది. మీరే ఎక్కడనో ఉండి వచ్చి ఇక్కడ డైరెక్ట్ వచ్చి నేను లోకల్ నువ్వు నాన్ లోకల్ అనే ఫీలింగ్ తెచ్చుకోకుండా మీరు తాండూరు అభివృద్ధి పైన దృష్టి పెట్టండి, తాండూరు రోడ్ల పైన దృష్టి పెట్టండి, తాండూరు పబ్లిక్ ఏం ఇబ్బంది అవుతున్నది దానిపైన దృష్టి పెట్టండి. కాకపోతే మీరు అవసరం లేని విషయాలపైన గొడవలకు దారి తీయాలనే ఉద్దేశంతో మీరు తాండూరు ప్రజలకు ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అని చాలా క్లియర్ కట్గా తెలుసు. కాబట్టి ప్రజలందరూ గుర్తించి మన గౌరవ ఎమ్మెల్యే మనోహరన్నను తాండూరుకు ఎమ్మెల్యేగా గెలిపించారు. అలాగే మొన్న జరిగిన కౌన్సిలర్ ఎలక్షన్లో కూడా తాండూరులో గత 40 సంవత్సరాలుగా ఎప్పుడు రాని 19 మంది కౌన్సిలర్లను గెలిపించి మనోహరన్న చేస్తున్న అభివృద్ధిని చూసి 19 మంది కౌన్సిలర్లను గెలిపించారు. తాండూరు పబ్లిక్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ మీద కానీ మా గౌరవ ఎమ్మెల్యే మనోహరన్న పైన కానీ విమర్శలు చేసే ముందు ప్రజలకు ఏమి ఇబ్బంది అవుతున్నది, ఎక్కడ అభివృద్ధి చేయాలో అని దానిపైన దృష్టి పెట్టండి. కానీ ఈ ప్రతి విమర్శలు మానుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నిన్న జరిగిన ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మీద మరి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినారు, మరి వాళ్ళకు సూటిగా ఒక్కటే చెప్పదలుచుకుంటున్నా, అభివృద్ధిని చూసి ఓర్వలేక మీరు బురద చల్లడం మానుకోండి. ఇంకొకటి వార్డుకు 200 ఇల్లు ఇస్తారు అది అని చెప్తా ఉన్నారు. అది ఖచ్చితంగా 100% అది మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా అది ఇస్తారు. ఆ జిఎంకే ట్రస్ట్ ద్వారా మరి అందులో నిరుపేదలే దాంట్లో ఉన్నారు కాబట్టి ఆ 200 ఇళ్ళు కూడా చెప్పిన ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి అభ్యంతరం ఏం లేదు. మీరు 10 సంవత్సరాల నుంచి మీరున్నారు, మేము కాంగ్రెస్ ఆ రోజు నుంచి కాంగ్రెస్లో ఉన్నాం, ఈరోజు కూడా కాంగ్రెస్లో ఉన్నాం కాబట్టి మాకు ఈరోజు ప్రజలు అది గుర్తించి ఈరోజు నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీరు ఏదైతే అభివృద్ధి మీరు ఏదైతే షాయిపూర్కైనా మా చైర్పర్సన్ని చైర్పర్సన్ మరి మిగతా వార్డులకు లేదని అంటున్నారు. మరి మీరు కూడా ఇంతకుముందు వైస్ చైర్మన్గా చేసినారు. మరి ఇప్పుడు మీరు 10వ వార్డులో ఇలా పడినప్పుడు మీరు ఏ రోజైనా కూడా 10వ వార్డులో మీరు తొక్కి చూసినారు. మరి ఏం ముఖం పెట్టుకుని వచ్చి మీరు ఇలా పడినారు ఈరోజు నా మీద? మేము 8 సంవత్సరాల నుంచి ఆ వార్డులో నేను వర్క్ చేసుకుంటున్నాను. మీరు ఎట్లా వచ్చి ఇలా పడతారు? మీరు ఆడ 36 వార్డులు అని చెప్పేసి ఇక్కడ మీరు మీకే తెలియకుండా మరి షాయిపూర్ అని చెప్పేసి మీ ఇంటి చుట్టే అభివృద్ధి చేసుకున్నారు. మరి ఇక్కడ షాయిపూర్లో ఇక్కడ పాత ఇంటి దగ్గర మీ అక్కడ రోడ్లు ఎక్కడ ఉన్నాయి? మరి ఇక్కడే 30-25 ఫీట్ల రోడ్లు, సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు వేసుకున్నారు మీరు. కాబట్టి ఏవైనా అనుచిత వాక్యాలు చేస్తే మాత్రం ఖబర్దార్ చెప్తున్నా. ఎమ్మెల్యే గారికి కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఎవరైనా ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం. బీఆర్ఎస్ నాయకులు నిన్న అభివృద్ధి గురించి మాట్లాడిండ్రు. అభివృద్ధి అంటే ఏంటిది అనేది మా 6వ వార్డు నుంచే తెలుసుకున్నాలే. గతంలో మాజీ ఎమ్మెల్యే ఉండే రోహిత్ అన్న ఉన్నప్పుడు వార్డులో ఎందుకు అభివృద్ధి కాలేదు? 6వ వార్డు అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పిండ్రు. మళ్ళీ వాళ్ళ ఇంటి లైన్లోనే ఒక రోడ్డు తప్ప అమలు బస్సులో ఎక్కడ రోడ్లు వేయలేడు, ఎక్కడ డ్రైన్లు కట్టియలేడు, ఎక్కడ బోర్లు వేపియలేడు. మళ్ళీ అప్పుడు ప్రజలు మేము 6వ వార్డులో ఉన్నాం కాబట్టి అందరం ఏం చెప్పినాము, ఇంతకుముందు గిట గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొత్తము వాకింగ్లో గిట వచ్చి చెప్పిండు ఒక్కొక్క వార్డుకు 50 లక్షలు పెడతా, ₹1 కోటి పెడతా అన్నాడు. ₹1 కోటి పనులు ఏడున్నాయి? ఈరోజు మేము అడగాల్సిన ప్రశ్నలు ఏమంటున్నామంటే, ఈరోజు మాకు అన్ని వార్డులలో తిరిగి ₹1 కోటి పెడతా, అన్ని విధాలుగా అభివృద్ధి చేయించాలన్నాడు. ఆ జీవోలు ఎక్కడున్నాయి? ఒక శిల పలకాలకు ₹1 కోటి ఒకటే తప్ప మిగతా అభివృద్ధి జరిగినాయా? ఒక్కొక్క వార్డులో ₹1 కోటి జరిగితే ఈరోజు మాకు మోరీల పరిస్థితి ఎందుకు ఉంటుంది, డ్రైన్ల పరిస్థితులు ఎందుకు ఉంటుంది, బోర్ల సమస్యలు ఎందుకు ఉంటాయి? 36 వార్డుల అభివృద్ధి అవుతుంది కదా. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇప్పుడు చైర్మన్ అవుతుంది. మళ్ళీ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చైర్మన్ అయింది? మళ్ళీ వాళ్ళు అభివృద్ధి పనిచేసినప్పుడు వాళ్ళే అవుతారు. కానీ మళ్ళీ పనిచేయని వాళ్ళు మేము ఎందుకు అవుతాము? మేము పనిచేసినాం కాబట్టి, మా ఎమ్మెల్యే మీద నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు 19 మంది కౌన్సిలర్లు గెలిపించి ఉండ్రు 36 వార్డులకెంచి. కాబట్టి ఇప్పుడు ప్రజల మీద మాకు నమ్మకం ఉంది, ప్రభుత్వం పైన నమ్మకం ఉంది, మా ఎమ్మెల్యే గారి మీద నమ్మకం ఉంది కాబట్టి
ప్రజలు నమ్మకంతో ఇప్పుడు మనకి ఇది చేస్తుండ్రు. అన్ని విధాలుగా వాళ్ళే అన్నారు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొత్తానికి అభివృద్ధి జరిగింది, కోటి రూపాయల పనులు అన్నారు. కోటి రూపాయల పనులు ఎక్కడైనా చెప్పండి, ఎక్కడైనా మేము గిట్ట సిద్ధంగానే ఉన్నాం, ప్రశ్నిస్తాం. ఇప్పుడు 6వ వార్డుల గిట్టనే ఇల్లు కట్టుకున్నాడు, 6వ వార్డులోనే ఉన్నాడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. మళ్ళీ ఇంతకుముందు ఏ పనులు జరిగినా మా 6వ వార్డులోనే నేను మాట్లాడుతున్నా. నేను వాళ్ళ ఇంటి చుట్టుముట్ట ఒక రోడ్డు తప్ప మా గల్లీలకు ఎప్పుడైనా 6వ వార్డులో తిరిగిందా, ఎప్పుడైనా ప్రజల సమస్యలు అడిగిందా? డ్రైన్లు ఎక్కడ వేసిన డ్రైన్లు అక్కడ ఉన్నాయి, ఎక్కడ బోర్ల సమస్య అక్కడనే ఉన్నాయి. అన్ని విధాలుగా మేము నష్టపోయిన మారవాడి ప్రజలం. గారు చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నాం. మేము ఇవాళ ఎన్నుకోబడ్డామంటే మనోహర్ రెడ్డి గారి అభివృద్ధి కూడా ఉంది, మా కష్టం కూడా ఉంది. కాబట్టి వాటి ప్రజలు కూడా మనోహర్ రెడ్డి గారి అభివృద్ధిని చూసి, మనోహర్ రెడ్డి గారి మాట తీరును చూసి మాకు అవకాశం ఇచ్చారు. మున్సిపల్లో మేము తాండూరు నాకు తెలిసి ఇప్పటి వరకు 24 ఏళ్ళ తర్వాత మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని. కాబట్టి సీనియర్లు జూనియర్లు అని అన్నందుకు ఈ వాక్యం చేయవలసి వస్తుంది. 3 సార్లు మీరు గెలిచినా కూడా ఎందుకు ఇవాళ మీరు మిమ్మల్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టిరో కాస్త తెలుసుకొని తేరుకొని, ఓడిపోయినామన్న బాధలో ఉన్నారేమో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి అది కూడా మీరు గ్రహించి ప్రతిపక్ష హోదాను పర్టికులర్గా తీసుకొని మేమేం పని చేయాలో మీరు చెప్పండి, కావాలంటే పని చేసి చూపిస్తాం. మనోహర్ రెడ్డి గారి అభివృద్ధి ఎట్లా ఉందంటే, మీరు ఇలా ఇంట్లోకి వెళ్ళి మీ యొక్క బీఆర్ఎస్ కార్యాలయంకి వెళ్తున్నారు కదా, అక్కడ రోడ్డు మీద చెత్త కానీ చెదరం కానీ లేకుండా ఉన్నదంటే అది మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే. కాబట్టి ఇది కూడా మీరు గ్రహించాలి. తాండూరు నుండి వికారాబాద్ పోవడానికి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డును కూడా ఇవాళ మంచిగా వేసిన ఘనత మనోహర్ రెడ్డి గారిదే. కాబట్టి ఇవన్నీ మీరు లోకల్ నాన్ లోకల్ కాకుండా అభివృద్ధి కొరకు సహకరిస్తూ మీకు మీరు ఏదో ఊహించి చేసుకుంటూ మాట్లాడకుండా ఉండాలని నేను మీకు ఈ యొక్క ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే, తొడలు కొట్టే సంస్కృతి రాయలసీమలో ఉంది, తెలంగాణలో తాండూరులోకి తీసుకొని వచ్చింది మీ నాయకుడే. కాబట్టి తొడలు కొట్టినంత మాత్రాన జనాలు ఓట్లేస్తారంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఇది కూడా మీరు తూచా తప్పకుండా గ్రహించి, మనోహర్ రెడ్డి గారు లోకలే, దాదాపు ఆయన ఇల్లు ఇక్కడనే ఉంది, శాంతినగర్లోనే ఉంది. కాబట్టి ప్రజలు కూడా గుర్తించారు. తాండూరు నియోజకవర్గ స్థాయిలో ప్రజలు కూడా అందరూ అన్ని రకాలుగా గుర్తించారు. వాళ్ళు మార్కెట్ కమిటీలో వాళ్ళకు ఒక ఏమంటారు దుకాణ సముదాయం కూడా ఏర్పాటు చేసిర్రు వాళ్ళు. కాబట్టి మీరు అది గ్రహించి మాట్లాడాల్సిందిగా నేను ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నా. లేదు కాదు కూడదు, అభివృద్ధికి సహకరించము అంటే పరిణామాలు వేరే విధంగా కూడా ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. కాబట్టి మీరు ప్రతిపక్ష హోదాలో ఉంటూ అభివృద్ధి ఎట్లా చేయాలో మీరు చెప్తే ఆ విధంగా సహకరించి అభివృద్ధి చేయడానికి మీరు చేయడానికి కూడా మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, అలాగే నూతనంగా ఏర్పడినటువంటి అక్క నీరజక్క గారు కూడా చైర్పర్సన్గా మున్సిపల్ 36 వార్డులను అభివృద్ధి చేయడానికే పూనుకున్నారు. కాబట్టి మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి గౌరవంగా ఏదైతే పనులు కాలేవో ఆ పనులను చేయించుకోండి. కానీ ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. 3 ఏళ్ల సమయంలో మనోహర్ అన్న గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా తాండూరు ఎన్నడూ లేనంత అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను ప్రెస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. వార్డు నంబర్ 8లో బోగస్ ఓట్లతోనే కౌన్సిలర్గా జావీద్ విజయం సాధించాడని తలరి సాయప్ప విలేకరుల సమావేశంలో గురువారం ఉదయం విమర్శించిన విషయం తెలిసిందే. ఇదే విషయంలో వార్డు నంబర్ 8వ ఓటర్లు రాజీవ్ కాలనీ విగ్రహం దగ్గర వందల సంఖ్యలో సమావేశమయ్యారు. తలరి సాయప్ప వార్డు నంబర్ 8లో బోగస్ ఓట్లు ఎక్కడ ఉన్నాయో చూపించాలంటూ ఓటర్లు రాజీవ్ కాలనీ వాసులు మండిపడ్డారు. ఇంకోసారి తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. ఈ సందర్భంగా 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ మాట్లాడుతూ ఎవరు ఏమన్నా పర్వాలేదని, తాము తమ వార్డును అభివృద్ధి చేసుకుందామని, ఎవరి విషయాలు పట్టించుకోరాదని కాలనీవాసులకు జావీద్ सूचिंचारू। सायप्पा ना बोले कॉलोनी में बोगस वोट है, कहाँ है बताओ, हम पूरी इंक्वायरी करके करें। 2 बच्चों को लगाए हम, कितने एक ब्लॉक में कितने जने हैं वोटर्स, वो बताओ बोलो कहाँ है हम चोरी के वोटा। ये पूरे चोरी के वोटा है, ये पूरे वोटा डाले 300 आदमी है फिलोखत अभी
300 जने वोटा डाले और एक एक बात बोल रहे या हिंदू मुस्लिम की फीलिंग बोल रहे। हमारे लोग आज बोल रहे सायापा को नहीं मालूम है इंकन्ना के साथ मैं रह के टीआरएस में उनको जिता के लाए सो है क्या मैं हिंदू मुस्लिम का ये बताए जब अब क्यों बता रहे तुम? टीआरएस से उनको भी लेके आए और टीआरएस से इनको भी लेके आए। हम टीआरएस से काम करने वाले हैं। उसमें थोड़े जने बोल रहे हिंदू मुस्लिम की बात ला रहे जब फिर हम इंकन्ना के साथ करे खुद हिंदू मुस्लिम का नहीं लाए और खबरस्तान का ला रहे। खबरस्तान का काम करे कौन? इंकन्ना उन्हों करे उसके खिलाफ था मैं खबरस्तान के खाली सिर्फ उनको दे रहे फिर हमारे क्यों नहीं दे रहे? यहाँ नहीं लगाना खबरस्तान बोले तो उसकी ओपनिंग भी कर दिया वो लोग। फिर उन्होंने बोल रहे कि खबरस्तान ये लोग करे बोल के एमएलए साहब को क्या मालूम रहता है रोहित रेड्डी उन्होंने जो आदमी वाट का बोलेंगे उसकी बात सुनते उन्होंने जाके क्या एमएलए साहब आके पूछते इन्होंने खुद जाके बोले काउंसलर साहब हमारे को यहाँ होना बाजुक बोल के पूरी कॉलोनी खिलाफ थी उसके बारे में उनसे। अब बोल रहे कि उन लोग कराए कौन नहीं कराए? ये रोडा का काम कौन करे? रोहित अन्ना करे। हाँ 2 मोटरा दिलाए उन्होंने कॉलोनी के वास्ते कौन करे बोलो? ये पूरे इंकन्ना पूरी रोडा दला लिए कौन दला है? ये स्ट्रीट लाइट कौन दला है? कौन दला है बोलो? आप लोगों को नहीं मालूम है? कॉलोनी वालों को रोहित अन्ना दला है। झूठ बात बोल दे रहे कुछ भी काम नहीं करे बोले। आप खुद टीआरएस से काम करे सो है अब जाके करे। सीनियर मैं हूँ कांग्रेस का 16 साल से ये घरान दिया खुद भी मैं था कांग्रेस में। तुम लोगों की गलतियों से मैं ये इसमें चले गए। मैं रोहित रेड्डी अन्ना भी इससे जीते सो है कांग्रेस से डेवलप के वास्ते उन्होंने टीआरएस में गए। आज उनको बदनाम करते हो तुम साथ रह के। परसों गए तुम लोग हाल हाल में कांग्रेस में जाके हम उनको बदनाम कर रहे उनसे पूरे हर चीज काम लिए तुम लोग। आज नहीं कर रहे बोल के बोल रहे क्या नहीं करे बोलो? एक वोट भी बोकस अगर बता देंगे जाहिद भाई बोले ना तुम्हारे कुत्ते लोगों में वो बात तुम लोग बता के रहना तुम लोग देखेंगे इंशाल्लाह। ఇక్కడ చూసినా బోకస్ ఓట్లు అంటారు. 8th వార్డ్ వచ్చేసి బోకస్ ఉన్నదన్నది. 8th వార్డ్ అంటే ఏది? ప్రజా సమస్య తీరకుండా వాళ్ళు బోకస్ అయ్యి మన బోకస్ ఓట్లు అంటున్నారు. కానీ ప్రతి ఇంటికి ప్రతి బ్లాక్ లో ఒక్క బ్లాక్ లో 16 పోర్షన్లు ఉన్నాయి. 16 పోర్షన్లో మినిమం ఒక 10 పోర్షన్లు ఉన్నా కానీ ప్రతి ఇంటికి 3 ఓట్లు వేసుకుంటే ఎన్ని వస్తాయి? కానీ అది తెలుస్తలేదు వాళ్ళకు ఓటర్ లిస్టు సర్వే చేయడానికే రాలేదు కానీ దాన్ని బోకస్ అంటున్నారు. మేము కూడా ప్రస్తుతం ఎంకన్న తోటి మేము కూడా పని చేసినాం. మా పని చేసిన వాళ్ళకి మాకే విలువ ఇవ్వలేరు అని చెప్పేసి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ నాడి మనం ఎవరం తెలుసుకోలేము. ఆ పబ్లిక్ నాడి ఏం చేసింది? జావిద్ అన్న ముందు నుంచి చేస్తున్నట్లు గెలిపించారు అంతే. కానీ బోకస్ ఓట్లేసారు పోకట్లేసి సచినోళ్ళు ఎంతమంది ఉన్నారు తెలియదు. డబల్ ఎంత వచ్చిందో తెలియదు. మీకు ఓట్ల లిస్ట్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయని తెలియదు. ఇలా బోకస్ అని మాట్లాడడానికి మీరు ఎవరు అర్హులా? పబ్లిక్ ఎంతమంది మోసం చేస్తారు మీరు? మేము టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మేము రోడ్లు వేయించినాం అంటాం. రాజీవ్ కాలనీ ఒకటి కాదు 8th వార్డులో ఇందిరమ్మ గుడిక ఉంది. ఏదో ఉన్నదని చెప్పేసి అక్కడ శ్మశానం లెక్క లాస్ట్కి వచ్చి ఒక మూలకేసారు 5 ఫీట్లు అయిపోయింది ఇందిరమ్మ కాలనీ. ఓట్లు వడలేవన్నారు పబ్లిక్ తెలియదా? ఆ రోజు టీఆర్ఎస్ నుంచి గెలిపించినప్పుడు ఎంకన్నా కోట్లు ఎవరేసారు తెలియదా? అప్పుడు బోకస్ ఓట్లు పడతాయి, ఈ రోజు బోకస్ ఓట్లు పడతాయి. ఆ రోజు మేమే కార్యకర్తలం టీఆర్ఎస్ లా, ఈ రోజు కార్యకర్తలం కూడా మేమే టీఆర్ఎస్ లా. ఆ రోజు లేని బోకస్ ఓట్లు ఈ రోజు ఎట్లా వచ్చినాయి? మేమేమనుకుంటున్నాము ఎమ్మెల్యే సార్కు తెలవాలి. ఆ రోజు మేము ఓట్లు వేయించినప్పుడు మేము కార్యకర్తలం ఉన్నామని ఎమ్మెల్యేకు తెలియదు. ఎంకన్నెనక ఏంటంటే ఎంకన్ననే గెలిచి రాలేడు. అప్పుడు కూడా ఫయాజ్ అన్న టీం ఉంది, మా లేడీస్ టీం ఉంది. ఇంకా ఎవరైతే ఇంకొక వనితక్క ఉంటుండే తను కూడా చనిపోయింది. తను చనిపోయిన మనిషి ఉన్నప్పుడు తను కనీసం చనిపోయినప్పుడు వచ్చి చూసి మాట్లాడి వెళ్ళిపోయారు అంతే. తర్వాతకి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించలేరు. సరే అని చెప్పి ఇది చేసుకున్నాం. మేము ఉన్నాం కదా కార్యకర్తలం. మా కార్యకర్తలం ఏమిటికి చేసినాం? మీకు ప్రతి నిమిషం ప్రతి టైం అనకుండా మేము ఇల్లు ఇడిచి పిల్లల్ని ఇడిచి భర్తలను ఇడిచి నీ ఎంత పని చేసినాం. కానీ మీరు మాకు సహాయం చేయలేరు. మీరు ఏ పనులు వచ్చినా రాజు కాలనీకి చేసుకున్నారు. లాస్ట్ ఒక బల్బు వస్తే కూడా రాజు కాలనీకి ఇంపార్టెంట్ ఇచ్చిర్రు. ఇందిరమ్మ కాలనీ ఏం చేసిర్రు? ఎప్పుడైనా కూడా రాజు కాలనీ వ్యక్తిని గెలుచుకుంటే మా కాలనీ మళ్ళీ గలీజ్గా అయిపోతుందని చెప్పేసి పబ్లిక్ లో బాగా తెలివచ్చింది. ఇవాళ రేపు పబ్లిక్ మనం చెప్పినట్లు వినరు. పబ్లిక్ నాడి అనేది మనకు తెలియదు. పబ్లిక్ ఎలా చేయాలనుకుంటారో అలా చేస్తారు. ఏదో బోకస్ ఓట్లేసి ఒక్కింట్లో 10 ఉన్నాయి, 10 4 వేసిర్రు, 4 6 వేసిర్రు, మిస్ అయింది అనకండి. దయచేసి చెప్తున్నాం ఏదన్నా ఫండ్ వచ్చినా కానీ మేము కూడా కొట్లాడతాము. ఎందుకంటే మా కాలనీ అన్ని వార్డులలో మాస్ కాలనీ ఉంది. మా కాలనీలో జనాభా సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మా కాలనీ కూడా సహకరించి మమ్మల్ని కూడా ఎందుకంటే ఏ పని వచ్చినా మా వార్డుకు ఇచ్చే అన్ని వార్డులకు కొంచెం ఇస్తే మాకు పెద్ద ఎత్తున ఇచ్చి మా కౌన్సిలర్ గారు ఏమైతే అంటున్నారో మీరు ఆ పనులు చేపించి మీరు కూడా ఎమ్మెల్యే సార్ మా వార్డు నుంచి కూడా మీకు వచ్చిన ఓట్లు మేము టీఆర్ఎస్ లో చేసినా కానీ మీకు మెజార్టీ వచ్చినప్పుడు మా పబ్లిక్ వేస్తే కూడా మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఏదో 36 వార్డులలో 35 వార్డులు వేస్తే కాలేరు.
మా వార్డు కూడా పెద్ద ఎత్తున వచ్చింది. ఎప్పుడైతే మేము రోహిత్ అన్నకు గెలిపించుకున్నామో అలానే ఇప్పుడు నీ కార్యకర్తలు నీకు గెలిపించారు. కానీ నడమంతరాలు వచ్చి వీళ్ళు బోకస్ బోకస్ అనుడు మంచిది కాదు. ఎమ్మెల్యే గారు ఏమన్నా ఉంటే కూడా మేము కూడా మీకు మాట్లాడగలుగుతాం. ఎందుకంటే మేము ఆ రోజు గెలిపించినాము, ఆ రోజు చేసినాము. ఇప్పుడు మేము గెలిపించలేకుండొచ్చు, మేము టీఆర్ఎస్లో ఉండొచ్చు, కానీ పబ్లిక్ ఉన్నది కదా. పబ్లిక్ వేస్తేనే గెలిచినావు కదా, పబ్లిక్ లేదైతే కాదు కదా. ఏ ఫండ్ వచ్చినా కూడా మాకు డబల్ ఫండ్గా ఇచ్చి మా కాలనీ కూడా కొంచెం డెవలప్ చేసి ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారు కానీ మన నీరజ బాలరెడ్డి అక్క గారు ఉన్నారు, ఆ అక్క గారి కూడా నమస్కారం చేసి చెప్తున్నాము. మా వార్డుని కొంచెం దయ చూడండి. ఊకనే బోకస్ 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 అనకండి. బోకస్ అంటే మేము బోకస్లో లేము, మేమేమి బోకస్ చేయనిక లేము. ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయి మేము కూడా చెప్పగలుగుతాము. ఆ ఓట్లున్న లీస్ట్ కూడా ఉంది. మీ నుండి కూర్చురు, మా నుండి కూర్చురు. ఎన్ని ఓట్లున్నాయో మీరు చెక్ చేసుకోండి, ప్రూఫ్ చేయండి. బోకస్ వస్తాయి, బోకస్ ఇచ్చిన అంటున్నారు కదా, చేసి చూపియండి. మా కౌన్సిలర్ సార్ ఏదైతే అన్నారో, అన్న జావేద్ అన్న ఏదైతే అన్నాడో అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లేం లేదు, ఎందుకంటే వేసినప్పుడు కదా భయపడాల్సింది. పబ్లిక్ నాడీలో మనం ఎవరం చెప్పలేం కదా. దయచేసి ప్రతి ఒక్కరికి ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి, అట్లేం లేదు. ఏంటంటే మా ప్రాబ్లం చెప్పుకుంటేనే రేపన్నాడు ఎమ్మెల్యే వారికి కూడా తెలిసిపోతుంది. మా కాలనీ ప్రాబ్లం, మా ప్రాబ్లం, మేము ప్రజలం ఎట్లున్నాం అనేది కూడా తెలవాలన్నట్లు ఇస్తున్నాం స్పీచ్ అంతే. చూడండి, చూసి మాట్లాడండి. మాట్లాడేటప్పుడు అందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. పబ్లిక్ని మాత్రం అనకండి బోకస్ వేసిరండి. ఎందుకంటే పబ్లిక్ లేనిది ఏ రాజకీయ నాయకుడు లేడు. రాజకీయ నాయకుడు ఉందంటే పబ్లిక్, పబ్లిక్ ఉందంటే రాజకీయ నాయకుడు. ఇంతటితో నేను ముగించుకుంటున్నాను. జావేద్ ఏమంటున్నాడు, ఫండ్ వస్తే ఫండ్ మాకు ఇవ్వండి, ఫండ్తో పాటు పనులు చేయించుకుంటాం. అన్ని వార్డులలో వచ్చిన దానికన్నా కొంచెం మా కాలనీ కొంచెం చాలా బీద వాళ్ళు ఉంటారు కాబట్టి డబల్ ఇచ్చి పనులు చేపిస్తాము. మేము ఆయన గెలవక ముందు 7 సంవత్సరాల ముందు నుంచి అయితే ఏదైనా చిన్న పనులు చేస్తున్నాడు. ఆ పనులను తప్పించి మిగతా పెద్ద పెద్ద పనులు కావాలంటే ఎమ్మెల్యే గారు కానీ మన చైర్మన్, వైస్ చైర్మన్ గారు కానీ వాళ్ళు సహకరిస్తే అన్న రోడ్లు కానీ, మోరీ కానీ, డేనిష్ కానీ ఏదైనా, ఈడ బడి కూడా కరెక్ట్ లేదు స్కూల్, ఆ స్కూళ్ళు కానీ ప్రతి ఒక్కటి చేయగలుగుతాడు. మనం ఫస్ట్ మనం పబ్లిక్ ఏం చేయాలని చూసి మాట్లాడుకుంటే అన్న కూడా సహకరిస్తారు, మీరు కూడా మాకు సహకరించండి, మేము కూడా మీకు సహకరిస్తాం. సహకారంతో చేసుకున్నామంటే అన్ని పనులు సలువుగా జరిగిపోతాయి. నువ్వు అది ఇది అని మాట్లాడుకుంటే ఏ పనులు కావు. కొట్లాడుకునే దానికన్నా మనం ప్రశాంతంగా చేసుకుంటే పనులు అయితే పబ్లిక్ కూడా నమ్ముతారు. ये भाई हमारी कॉलोनी डेवलप हो, तांडूर में 36 वार्ड में सबसे ज़्यादा काम हमारे होना है। हमारा वार्ड ज़्यादा डेवलप होना है। का प्रॉब्लम है, रोड का प्रॉब्लम है, इलेक्ट्रिसिटी प्रॉब्लम है, वाटर प्रॉब्लम है, काम तो प्रॉब्लम है। तो इसलिए क्या है, समझदारी से एक ही मुद्दे पे हमारे को बात करना है कि भाई हमारे इसीलिए हमारा वार्ड पूरा कायदे से जब काम करें इतना रिक्वेस्ट कर लो कि भाई हमारे वार्ड को थोड़ा ज़्यादा जो हमारे वार्ड को थोड़ा ज़्यादा बट आज तक का जो बोलते तो बात फोन करके आप सामने ले लो हमारे वार्ड को डेवलप कैसा करना है। देखो भाई आज एक दिन का मुद्दा नहीं बोल रहा हूँ भाई, हमारे मेरे रुपये की आज करना नहीं है, मेरे को सियासत करना नहीं है, मेरे को बोले तो 800 ज़्यादा नहीं आता है, 1500 वोटर कैपेसिटी है मेरे पास। कहीं भी बोला तो मेरे भाया मेरे बहना मेरे को पिता के लायक तो प्रयास करे तो मेहनत करके दिन रात मेहनत करके हर घर में घुल लेके मेरे वोटा डाले भाई फलाना आदमी आया तो हमारा काफी डेवलप करना। आप लोग देखिए 8-10 दिन के अंदर में कुछ ना कुछ मेरे जेब के पैसे लगा के मेरे पास ऐसा अलहमदिल्ला ये है, अगर गवर्नमेंट से अगर 80% आए तो 20% में लगा सकता हूँ। मैं शादी करता हूँ, मैं किसके तो हाथा पैरा क्या तो पढ़ लेता हूँ। मैं मेरे को मेरे वार्ड को डेवलप करना। अगले 5 साल में हमारा वार्ड ऐसा दिखना 36 वार्डों में, जैसा गुज़िश्ता 5 साल में हमारा वार्ड बदलाव हुआ था कि भाई वहाँ गंदगी है, भाई वहाँ के लोग ऐसे भाई खाली भाई सिर्फ यहाँ के लोग अच्छे लोग पूरे तांडूर में नहीं मिलते, इससे साफ लोग हैं गरीबी जिंदगी में अपने घर में खा लेते, इज्जत की जिंदगी में जी। తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
cable